అందువల్ల సాయిరెడ్డి గారి విషయంకి వచ్చేటప్పటికి సాయిరెడ్డి గారు మొన్న రిజైన్ చేసేటప్పుడు నాకు రాజకీయాలే వద్దు వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. రాజకీయాల గురించి పట్టించుకోవట్లేదు, పూర్తి వదిలేసాను, రాజకీయం చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. మరలా వారు ఈ మధ్య కాలంలో కొన్ని ట్వీట్లు పెట్టడం జరుగుతా ఉంది. దాని మీద అతను ఏదో చేసుకుంటాడు అంతే తప్ప అతని గురించి భయపడటం లేదంటే మాకేం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి సాయిరెడ్డి గురించి మాట్లాడొద్దునో లేదా మాడమునో లేకపోతే ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బయట ఏదైతే పచ్చ మీడియా క్రియేట్ చేసినంత ఇది ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం. కాకపోతే ఆయన మీద ఒక ఫ్యాక్సిస్ట్ అని చెప్పేసి ఒక అభూత కల్పంతో క్రియేట్ చేసి పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ హింసాత్మక వంటి ఆ వాతావరణాన్ని కానీ అలాంటివి కూడా ప్రేరేపించరు. అక్కడ లోకల్ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ స్థానికంగా దాన్ని బట్టి మాట్లాడడం తప్ప మా నాయకుడు ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించే విధంగా లేదంటే ఒకరి మీద ఉద్దేశపూర్వకంగా మీరు పోయి గొడవలు చేయడం కానీ అది ఎప్పుడు ప్రోత్సహించరు. మరి అందువల్ల సాయిరెడ్డి గారి విషయంలో మీరు ఏది మాట్లాడొద్దు అని మాకేమి మా పార్టీ ఆదేశించినట్టు కూడా అక్కడ లేదు. అసలు సాయిరెడ్డి గారి యొక్క దాని మీద మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో చెప్పాడు రాజకీయాలు నాకు వద్దని చెప్పేసి అని, రాజకీయాలు దూరం ఉంటుందని చెప్పేసి అన్నాడు. నిన్న ఏదైతే ఈడీ ముందు చెప్పినటువంటి దాంట్లో మళ్ళీ ఒకసారి జగన్ గారు లెక్కరికి సంబంధం లేదు మిగిలిన వాళ్ళు చేశారని చెప్పి అన్నారు. వాస్తవంగా లెక్కల విషయంలో జగన్మోహన్ గారే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా ఎవరు కూడా చేయలేదు. కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని జైలేశారు కాబట్టి ఏదో ఒక రూపంలో వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టినటువంటి ఒక కుట్రపూరుతోటి ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసినటువంటి దాన్ని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లెక్కల దాంట్లో సంబంధం లేదు. అందుకంటే సాయిరెడ్డి గారు చెప్పిన దాంట్లో వారికి మరి వారు ఎందుకు చెబుతున్నాడు ఏంటనేది రకరకాలుగా మాడుతా ఉన్నాడు. చూద్దాం ఏం జరిగిందో. ఒకసారి ఏమో నేను ఏ పార్టీ చేరను అంటున్నాడు, మళ్ళీ పార్టీ పెట్టాలంటున్నాడు, కాసేపు ఒకళ్ళని ప్రోత్సహిస్తా ఉంటాడు, ఒకళ్ళ గురించి నెగిటివ్ మారుతా గురించి తక్కువగా మారుతా ఉంటాడు, కాసేపు టీడీపీ వ్యతిరేకిస్తాడు, మళ్ళీ బీజేపీ గురించి ఏం మాట్లాడు, పవన్ కళ్యాణ్ దగ్గర అంటాడు. అందువల్ల ఏంటి ఆయన ఏదో పెద్దోడయ్యాడు కాబట్టి కొంచెం మస్తీమితంగా ఏదైనా కొంచెం కోల్పోయినట్టు ఉన్నాడే అనిపిస్తా ఉంది. ఏదైనా సరే ఒకటి మాత్రం స్పష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇక మిగిలినటువంటి 2లు 3లు 4లు ఎన్ని కూడా ఉండవండి. మా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. కాదు కనకారావు గారు, నేను అడిగిన ప్రశ్న మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారిని ప్రోత్సహిస్తున్నారా లేదా అనేటువంటిది కాదు. ప్రతి చిన్న అంశానికి వైసీపీ నేతలు కానీ అధికార ప్రతినిధులు కానీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం జనసేనని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఈ రోజుకి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు జగన్ గారిని ఒక మాట అంటే మీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే మీలాంటి నాయకులు అందరూ కూడా రివర్స్ మాట్లాడుతున్నారు కదా, వారి మీద వ్యతిరేకంగా తిరగబడుతున్నారు కదా మీరు. అంటే సార్ ఇప్పుడు చెప్పాడు నేను రాజకీయ క్షేత్రం లేనని చెప్పేసి. ఇక్కడ ఒకటండి, రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళు రాజకీయంగా మాట్లాడి ఎదుర్కొంటే మనం ఎదుర్కొంటాం. ఇప్పుడు జనసేన ఉంది, అదొక పార్టీ, అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే జనసేన, టీడీపీ, బీజేపీ లాంటి పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో రాజకీయ క్షేత్రంలో ఉన్నాయి కాబట్టి మాతో కూడా మేము దానికి వివరించుకోవాల్సిన అవసరం ఉంది. మేము వాళ్ళు ఏదైతే మా మీద అపవాదకి ఇచ్చేస్తారో దానికి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి సాయిరెడ్డి గారు నేను రాజకీయ వదిలేసి చెప్పి అన్నాడు కదా, వారు సడన్ గా ఈ రోజు మారుతా ఉంటే మేము దాని గురించి ఆయనే చెప్పాడు నాకు రాజకీయ సంబంధం లేదు, అసలు ఎవరి గురించి పట్టుకోని చెప్పేసి అని, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. మరి వారు ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే మళ్ళీ లైవ్ లో ఉంటాను, మళ్ళీ వార్తల కోసం చెప్పి మాట్లాడితే ప్రధానికి మేము ఈ రోజు ప్రధానికి మాట్లాడేటువంటి అవసరం లేదు. అదేవిధంగా మా నాయకుడు కూడా స్పష్టంగా ఇదిగో ఏళ్ళ గురించే మాట్లాడండి, ఏళ్ళ గురించి మాట్లాడొద్దని మాత్రం అలాంటి ఎప్పుడు చెప్పడం. అందువల్ల సాయిరెడ్డి గారి యొక్క మాటలకి ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. ఇక సాయిరెడ్డి గారు జగన్ గారిని వైసీపీ క్యాడర్ని లేకపోతే జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది బలమైన నేతల్ని ఏది మాట్లాడినా వైసీపీ సైలెంట్గా ఉంటుంది. అయితే ఇంకా లేదు, ఒకటే మా పార్టీలో పలానా వ్యక్తి విధంగా ఉండని చెప్పి అంటే మేము కౌంటర్ ఇస్తాం. మా పార్టీలో పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాడితే మరి ఏదో మందిలో మిర్యాదన్నట్టు ఏదో ఉన్నారు వాళ్ళని చెప్పేసి అతను ఊహకు వచ్చేట్టు మాడుతూ ఉంటే ప్రధానికి ఆడేస్తా కౌంటర్ చూసుకుంటాం. ఈ రోజు మేము ఒక నిర్మాణాత్మకటువంటి పనిలో ఉన్నాం. ఈ రోజు ప్రజా సమస్యల పట్ల మొన్నటి వరకు మెడికల్ కాలేజ్ గురించి కోటి సంతకాల కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు నిర్మాణాత్మకటువంటి ఏదైతే కమిటీల గురించి డిజిటేషన్ ఆ పని మీద ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము ఆయన గుర్తొచ్చిన పని ఏదో మాడుతుంటే దానికి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితులు మేము లేవండి. ఒకటి మాత్రం అసలు రాజకీయ క్షేత్రంలో ఉండి
అతను ఒక పార్టీలో ఉండి అతను పార్టీ పరంగా ఉండి పార్టీ వేదిక గురించి మాడితే మాత్రం దానికి కౌంటర్ ఇస్తాం. అట్లా Okay. కాకుండా ఏదో మీడియా అటెన్షన్ కోసం మీడియాలో చేస్తా ఉంటే దానికి యాడ్ కౌంటర్ ఇస్తా కూర్చుంటామండి. ఓకే 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 మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో టీడీపీ నుంచి శాసనాల వీరబ్రహ్మం గారు ఉన్నారు. వీరబ్రహ్మం గారు నమస్తే అండి. నమస్కారం.